Gracious and loving Father, we thank you for bringing us into your holy presence once again. కృపగల పరలోకపు తండ్రి, మరొకసారి మీ సన్నిధిలోనికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. We are in need of your word. మీ వాక్యపు అవసరత చేత మేము ఉన్నాం ప్రభువా. We are so hungry. మేము ఆకలితో ఉన్నాము. Please touch us with your Holy Spirit. మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని తాకండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Let us turn to Genesis ఆదికాండం ఒకసారి చూద్దాము. 43 43వ అధ్యాయము and verse 26. 26వ వచనము. When Joseph came home, they brought him the present which was in their hand and to the house and bowed themselves to him to the earth. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడిరి. Here we see the elder brothers of Joseph. ఇక్కడ యోసేపు అన్నలను మనం చూస్తూ ఉన్నాము. And these people are bowing down themselves to the earth. ఈ అన్నలు నేలకు సాగిలపడి ఉన్నారు యోసేపు ముందర. The brothers brought gift such as honey, spices, myrrh nuts and almonds. యోసేపుకు కానుకగా ఇవ్వడానికి వారు విలువైనటువంటి తేనె, అక్కడ ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి ఆ వస్తువులన్నింటినీ తీసుకొని వచ్చారు. And almost instructed by their father Jacob to secure the release of Simeon and ensure treatment. వచ్చినటువంటి యోసేపు అన్నలు ఏ రీతిగానైనా చెరలో ఉన్న షిమ్యోను విడుదల పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఎలాగైనా అతని విడుదల చేసి తీసుకురండి అని భద్రతతో పంపించాడు. From the ruler of Egypt, that is Joseph. ఐగుప్తు అధికారిగా ఉన్నటువంటి యోసేపు నుండి విడుదల చేసి తీసుకురమ్మని చెప్పాడు. This act of bowing fulfilled Joseph's prophecy from dream. వారి అన్నలు నేలన సాగిల పడటము అనేది యోసేపుకు అంతకు ముందే దేవుడు దర్శనం ఇచ్చినటువంటిది నెరవేర్పుగా చూస్తున్నాము. The family lightly treated the dreams. ఆ కుటుంబం అంతా కూడా యోసేపు కలలను ఎంతో తేలిగ్గా ఎంచారు. Genesis 37:9. 37వ అధ్యాయము 9వ వచనం ఒకసారి He చూద్దాము. dreamed yet another dream and told to his brethren and said, Behold, I have dreamed a dream more, and behold, the sun, the moon, and 11 stars made obeisance to me. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పెను. This dream representing the parents, the father and the mother and the elder brothers, they were submitting to him. మరి ఈ కళను, ఆ భావమును చూసినట్టయితే అతని తండ్రి, అతనికి ఉన్నటువంటి అన్నలు సైతము అతనికి సాగిల పడుతున్నట్టుగా చూస్తున్నాము. And indicated God's plan for his future authority. అదే రీతిగా భవిష్యత్తులో అతనికి ఇవ్వబోతున్న అధికారాన్ని సూచిస్తూ ఉంది ఈ కళ. Isaiah 45 యెషయా గ్రంథము 45వ అధ్యాయము verse 22. 22వ వచనము. God calls all people to look to me and be saved, all you the ends of the earth, for I am God and there is none else. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని ఆయన సెలవిస్తున్నాడు. ఆయన భూనివాసులందరూ కూడా ఆయన వైపు చూడాలి అని ఆశపడుతూ ఉన్నారు. I have sworn by myself, 23rd verse, the word is gone out of my mouth, and righteousness and not return unto me. Every knee shall bow and every tongue swear. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. Every tongue shall swear and every knee shall bow. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక నా తోడని ప్రమాణం చేస్తుంది అని చెప్పబడింది. That's the word of God. అది దేవుడు ఇస్తున్నటువంటి మాట. You have to know it. Every knee shall bow and every tongue confess his name.
ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక ఆయన నామమును ఒప్పుకుంటుంది అన్న విషయం మనం తెలుసుకోవాలి. Acts 1st chapter అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము and 10th verse. 10వ వచనము. And while looked steadfastly toward heaven as he went up, behold, 2 men in white apparel. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. The Lord Jesus, after his resurrection, he went up to heaven. యేసు ప్రభువు ఆయన పునరుత్థానం చెందిన తర్వాత పరలోకమునకు ఆరోహణమయ్యారు. He was crucified ఆయన సిలువ వేయబడ్డారు, and suffered much ఎంతగానో శ్రమ నొంది ఉన్నారు. for our sins, మన పాపముల నిమిత్తము, for our blessing, మనలకు ఆశీర్వాదకరంగా ఉండు, for our safety of the soul, మన ఆత్మల క్షేమము కొరకు. and he was made head of all the creation and all the things and every power. ప్రతి దానిపైన సర్వాధికారము పొందిన వ్యక్తిగా ఆయన ఉన్నారు. And here we see Joseph. ఇక్కడ మరి మనం యోసేపును చూస్తున్నాము. He also, like manner, he suffered. యోసేపు కూడా అదే రీతిగా శ్రమ నొంది ఉన్నాడు. Genesis 37 ఆదికాండము 37వ అధ్యాయము and 10th verse. 10వ వచనము. And he told it to his father and his brethren, and his father rebuked him and said unto him, What is this dream that thou hast dreamed? Shall I, thy mother and thy brethren, indeed come and bow down ourselves to the earth? అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయంగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతని గద్దించెను. God has a great plan for Joseph. యోసేపు ఎడల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. So to fulfill that promise, Joseph had to suffer a lot. ఆయన ఇచ్చినటువంటి ఆ వాగ్దానములను, ఆ దర్శనాలను నెరవేర్చట కొరకు యోసేపు ఎంతగానో శ్రమ పొందవలసి వచ్చింది. God gave the dream. దేవుడు కలనిచ్చాడు. He believed the dream. యోసేపు ఆ కలను నమ్మి ఉన్నాడు. John 19:21. యోహాను సువార్త 19వ అధ్యాయము 21వ వచనం. What do we see about Jesus? యేసును గురించి అక్కడ ఏమని చూస్తున్నాము? The priests were against him. యాజకులందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. They said, the chief priests of Jews to Pilate, write not the king of Jews, but that he said, I am the king of Jews. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు రాయము, కానీ యూదుల రాజు అని రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా. They were full of jealousy వారు పూర్తిగా అసూయతో నింపబడ్డారు about Jesus. యేసును గూర్చి. 15th verse. 15వ వచనము. But they cried out, away with him, crucify him. Pilate unto him, shall I crucify your king? The chief priest answered, we have no king but Caesar. అందుకు వారు, ఇతనిని సంహరించుము సంహరించుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడగగా ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. There is no king but Caesar. మాకు కైసరు తప్ప వేరొక రాజు లేడు అన్నారు. Let us again come to Genesis మరలా ఆది కాండం చూద్దాము. 37 37వ అధ్యాయము and verse 20. 20వ వచనము. This is about Joseph. When his father sent for them with some food material, when he was searching, he found them out, and then they were telling within themselves, Come now therefore, let us slay him and cast him into some pit, and we will say, Some evil beast hath devoured him, and we shall see what will happen. 20వ వచనం. వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసేనని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. What will become of his dreams? అతని కలలు ఏమైపోతాయో చూద్దాము. God had a beautiful plan for Joseph. దేవుడు యోసేపు ఎడల ఒక
గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. But they were not humble enough to take those dreams. అయితే వారు దీనులై ఆ కలను అంగీకరించలేని పరిస్థితిలో ఉన్నారు. Yeah, because they were elder brothers. వారు అతనికి అన్నలు గనక. How many people they have jealousy in their hearts? ఎంతమంది తమ హృదయాల్లో అసూయతో ఉంటున్నారు. If anybody is blessed in his life, ఎవరైనా తమ జీవితాల్లో ఆశీర్వదింపబడితే immediately jealousy takes hold of them. వెంటనే అసూయ అనేది వారిలో నింపబడుతుంది. They are filled with this rotten thing. వారు ఈ కుళ్ళుతో నింపబడుతూ ఉంటారు. Their heart is not right. వారి హృదయం సరి అయినదిగా ఉండదు. When anybody, even your younger brother, younger sister, if she is blessed, ఒకవేళ ఎవరైనా నీ చెల్లి గాని తమ్ముడు గాని ఆశీర్వదింపబడినట్టయితే, when they are used of God, వారు దేవుని చేత వాడబడినప్పుడు what must you do? ఏం చెయ్యాలి? నీవు You must really praise God. నీవు నిజంగా దేవుని స్తుతించాలి. Lord, thank you. ప్రభువా కృతజ్ఞతలు. This, even though this is younger to me, వీరు నాకంటే చిన్నవారైనప్పటికీ you are using them, you are using her, you are using him. మీరు ఆమెను లేదా అతనిని వాడుకుంటున్నారు. I thank you. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. Yeah, that's a beautiful heart. అది ఒక మంచి హృదయము. It is a right kind of heart. అది సరి అయిన హృదయము. Yeah, it is pleasing unto Jesus. అది యేసుకు ఇష్టమైనటువంటి హృదయము. Yeah, how is your heart? మరి నీ హృదయం ఎలాగుంది? Are you filled with jealousy నీవు అసూయతో నింపబడ్డావా and hatred? లేదా ద్వేషముతో నింపబడ్డావా? When you hear the word of God, దేవుని వాక్యం వింటున్నప్పుడు God will search your heart. దేవుడు నీ హృదయాన్ని పరిశోధిస్తాడు. When you think of these elder brothers and Joseph, ఈ యోసేపును గూర్చి అతని అన్నలను గూర్చి మనం చూసినట్టయితే, and also this chief priest and Jesus, ఇక్కడ ప్రధాన యాజకులను యేసును గూర్చి చూసినట్టయితే you can see your own heart మరి condition. నీ హృదయ పరిస్థితి ఎలాగుంది అనేది నీకు అర్థమవుతుంది. Yeah, these people know about God and the law of God, మరి ఈ ప్రజలకు దేవుని ధర్మశాస్త్రం ఏంటి అనేది తెలుసు. but the light was not entering into their hearts. అయితే వెలుగు అనేది వారి హృదయంలోనికి ప్రవేశించట్లేదు. Jesus was always a hindrance to them. యేసుక్రీస్తు అన్ని వేళలా వారికి ఒక ఆటంకంగానే ఉంటున్నాడు. They are in the work of God, వారు దేవుని పనిలోనే ఉన్నారు. a work of the holy temple. దేవాలయపు పనిలో ఉన్నారు. But even then, అయినప్పటికీ కూడా their hearts are not right with God. వారి హృదయాలు అనేవి దేవునితో సరిగ్గా లేవు. You are in the service of God. నీవు దేవుని సేవలో ఉన్నావు. And what is your heart? God will show you. మరి నీ హృదయం ఏంటి అనేది దేవునికి చూపిస్తారు. Are you jealous over your neighbor? మరి నీవు నీ పొరుగు వారి ఎడల అసూయతో ఉన్నావా? Generally, these heathen people, if they are more jealous with their neighbors, మరి సాధారణంగా అన్యులైన వారు తమ పొరుగు వారితో అసూయతో ఉన్నప్పుడు what do? వారు ఏం చేస్తారు? They use heathen customs, అన్యాచారాలను పాటిస్తూ ఉంటారు, witchcraft, లేదా మంత్ర ప్రయోగాలు, and they will make others to suffer. ఆ రీతిగా మంత్ర ప్రయోగాలు ఉపయోగించి ఇతరులు శ్రమ నొందాలి, బాధపడాలి అని చూస్తూ ఉంటారు. The other boy or girl gets good marks, వేరే వారి అబ్బాయి లేదా అమ్మాయి మంచి మార్కులు పొందుకుంటే they do something. వారు ఏదో చేస్తారు. They send evil spirits to make them sick. వారి దురాత్మలను పంపించి వారు వ్యాధితో ఉండేలాగా వారు చేస్తారు. Even make them to die. లేదా మరణం సైతం పొందే రీతిగా వారి ప్రయోగాలు ఉంటాయి. They will lose their mind also. వారు తమ మనస్సును కూడా పూర్తిగా కోల్పోతారు. If you have indulged in those things, మరి నీవు అలాంటి వాటిలో నిమగ్నమై ఉంటే, the blood of Jesus is there. యేసు రక్తము ఉన్నది. Ask God's pardon. దేవుని క్షమాపణను వేడుకో. In your life also, your relatives suffer like that. నీ జీవితంలో కూడా బంధువులు అలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. If you meet such persons, అలాంటి వ్యక్తులను కలిసినప్పుడు you must tell them about the blood of Jesus. వారికి యేసు రక్తమును గూర్చి నువ్వు చెప్పాలి. Tell them about the greatness of the blood of Jesus. యేసు రక్తము యొక్క గొప్పతనమును గూర్చి నువ్వు చెప్పాలి. And tell him about how Christ was crucified because of their sins. వారి పాపాల నిమిత్తము యేసుక్రీస్తు ఏ రీతిగా సిలువలో మరణించారు అనేది చెప్పాలి. Here,
Joseph went to the elder brothers. ఇక్కడ యోసేపు తన అన్నల యొద్దకు వెళ్తూ They threw him in the pit, మరి వారు ఇతన్ని ఒక గుంటలో పడవేశారు. and he was sold away afterwards, ఆ తర్వాత అతడు అమ్మివేయబడ్డాడు. and went into Potiphar's house, ఆ తర్వాత పోతిఫర్ ఇంటికి వెళ్ళాడు. and there he met temptations, మరి అక్కడ అతడు శోధనలను ఎదుర్కొనవలసి వచ్చింది. but God was with him. అయితే దేవుడు అతనితో ఉన్నాడు. God was with him in the pit. ఆ గుంటలో దేవుడు అతనితో ఉన్నాడు. God was with him in the Potiphar's house, పోతిఫర్ ఇంట దేవుడు యోసేపుతో ఉన్నాడు. and that's why he overcame the temptation. అందును బట్టి అతడు శోధనలను జయించాడు. The temptation was so great. ఆ శోధన ఎంతో గొప్పది. No young man will get rid of the temptation. మరి ఏ యవనస్తుడు కూడా అంత సులువుగా ఆ శోధనను జయించలేడు. The sin is free there. అక్కడ పాపం అనేది అది ఉచితంగా ఇవ్వబడుతుంది. Even she forced him to lie with her. ఆమె అతనిని బలవంతము చేస్తూ ఉన్నప్పటికీ Nobody was there in the house. మరి ఇంటిలో ఎవరు లేరు. There was so much opportunity for him to commit sin, అలాంటప్పుడు అతను పాపము చేయడానికి ఎంతో అవకాశం ఉన్నది. and God was there. అయితే దేవుడు అక్కడ ఉన్నాడు. After he obeyed the Spirit of God and got victory, he had to go to the prison. దేవుని ఆత్మకు లోబడి అతను శోధనను జయించిన తర్వాత అతడు చెరసాలకు వెళ్ళవలసి వచ్చింది. These are the reasons God to bless Joseph and to make him higher authority. యోసేపును దీవించడానికి కారణాలుగా వీటన్నిటిని దేవుడు చేశారు. In prison, చెరసాలలో అతను suffered. శ్రమ నొందాడు. suffered with iron, tied by the chains. మరి అతడు ఇనుప సంకెళ్లతో బంధించబడ్డాడు. ఇనుప అతన్ని బాధించింది. There also he showed the heart of God. అక్కడ కూడా అతడు దేవుని హృదయంని చూపించాడు. Yeah, he helped the prisoners. అక్కడ చెరసాలలో ఉన్నటువంటి వారికి ఆయన సహాయం చేశాడు. He showed a good heart. మంచి హృదయమును వారి ఎడల కనపరిచాడు. There was no bad heart in Joseph. యోసేపులో ఎలాంటి చెడు మనసు లేదు. Wherever he went, అతడు ఎక్కడికి వెళ్ళినా కూడా he was a blessing. అతడు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. God was with him even in prison. దేవుడు అతనితో చెరసాలలో కూడా ఉన్నాడు. Genesis 43 ఆదికాండము 43వ అధ్యాయము and verse 26. 26వ వచనం. When Joseph came home, they brought him present which was in their hand in the house, and bowed down themselves to him to the earth. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడిరి. They were shivering వారు భయపడి వణుకుతూ ఉన్నారు. to look at Joseph. యోసేపు వైపు చూడడానికి భయపడుతున్నారు. They didn't know he was Joseph. వారికి తెలియదు అతను యోసేపే అని. He was appearing as a ruler. చూడడానికి అతను ఐగుప్తు అధికారిగానే కనబడుతున్నారు. Revelation 11th chapter ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము and verse 15. 15వ వచనం. And the seventh angel sounded, and there were great voices in heaven saying, the kingdom of the world are become the kingdoms of our Lord and of his Christ, and he shall reign for ever and ever. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. There will be a bowing of the world. అప్పుడు లోకమంతా కూడా ఆయన ఎదుట సాగిలపడవలసి ఉన్నది. Likewise we see Christ also. అదే రీతిగా క్రీస్తును కూడా. What do we see in Revelation 1 chapter? మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాము? 7th verse. 7వ వచనం. Behold, he cometh with clouds, and every eye shall see him, and they also which pierced him, and all kindreds of the earth shall wail because of him. Even so, Amen. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. They will beat their breast వారు తమ రొమ్ము కొట్టుకుంటారు when he shall come. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన వస్తున్నప్పుడు. Many times even Christians also, they are not
afraid of Jesus. అనేక మార్లు క్రైస్తవులు సైతము యేసునకు భయపడేవారిగా ఉండరు. You are not afraid that you must pray daily. నీవు ప్రతిదినము నేను ప్రార్థించాలి అన్న భయముతో లేవు. You are neglecting daily prayer. నీవు అనుదిన ప్రార్థనను నిర్లక్ష్యపరుస్తూ ఉన్నావు. You have become like a leper. నీవు ఒక కుష్టి రోగి వలె అయ్యావు. Leper won't have any sensitivity. మరి కుష్టి రోగులకు ఎలాంటి స్పర్శ అనేది ఉండదు. Philippians 2nd chapter, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5th verse. 5వ వచనం. Let this mind be in you, which was also in Christ Jesus, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. who being in the form of God thought it not robbery to be equal with God, but made himself no reputation, and took upon him the form of a servant, and made in likeness of men. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. He became like a man and a servant, in the form of a servant. మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపమును ధరించి ఉన్నాడు. Why all these troubles to him? ఎందుకు అన్ని శ్రమలు ఆయనకే? Coming to the earth, భూలోకమునకు రావడానికి he can be like a God in heaven. పరలోకంలోనే ఉంటే ఆయన ఒక దేవుని వలె ఉండగలిగిన వ్యక్తి. To save souls. ఆత్మలను రక్షించడానికి. That is the love. అది ప్రేమ అంటే. He came as a man and also finally like a bond servant. ఆయన మానవునిగా వచ్చారు, అదే రీతిగా దాసుని స్వరూపమును To పొందుకున్నారు. such extent he descended himself. అంతవరకు ఆయన తన్ను తాను తగ్గించుకున్నారు, దిగి ఉన్నారు. That is why God made him above everything. అందు నిమిత్తమే దేవుడు ఆయనను అన్నింటికంటే పైగా ఉంచారు. The order of salvation was given to him. రక్షింపగలిగినటువంటి కార్యము ఆయనకి ఇవ్వబడి ఉన్నది. Acts 4th chapter, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము verse 12. 12వ వచనం. Neither is there salvation in any other, for there is none other name under heaven given among men whereby we must be saved. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. No salvation in any other name. మరి ఏ నామమున కూడా రక్షణ అనేది లేదు. The way of salvation is cross. రక్షణ మార్గము అనేది కేవలము సిలువ మార్గమే. He humbled himself, ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. gave his life, all the blood. ఆయన ప్రాణం పోయేంత వరకు తన రక్తమును ధారపోశారు. That is why no salvation in any other name except him. అందు నిమిత్తమే ఆయన నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ అనేది లేదు. No salvation in any other order also. మరి ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున ఇవ్వబడలేదు. Salvation is a gift. రక్షణ అనేది ఒక బహుమానము, వరము. It is free. అది ఉచితమైనది. If you tell them the gospel, మరి నీవు వారికి సువార్తను చెప్పినట్టయితే the power of gospel will be manifested in his life. సువార్తలోని శక్తి ఇతరులలో పనిచేస్తుంది. God freely gave Jesus to us. దేవుడు ఉచితంగానే మనకు యేసునిచ్చారు. He took the sinner's place. ఆయన పాపి యొక్క స్థానమును తీసుకున్నారు. Yeah, salvation cannot be obtained through any other source. రక్షణ అనేది ఎవరిని బట్టి అది కలగదు. Hebrews 9th chapter. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. As it is appointed unto men once to die, but after this the judgment. 27వ వచనం. మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. Suddenly when God takes you, అకస్మాత్తుగా దేవుడు తీసుకుంటే నిన్ను, there is no chance after that. మృతి పొందిన తర్వాత అసలు ఇంకా ఏ అవకాశం అనేది ఉండదు. You face judgment, that's all. కేవలము తీర్పును మాత్రమే నువ్వు పొందుకుంటావు. Where will you go?
మరి ఎక్కడికి వెళ్తావు? Young man, this is the word of God. యవనస్తుడా, ఇది దేవుని మాట. What answer will you give? ఏ జవాబు నువ్వు చెప్తావు? Today is the right time ఈ రోజే సరి అయిన అనుకూలమైన సమయము. to get yourself clean in the sight of God. దేవుని దృష్టిలో నిన్ను నీవు పవిత్రపరచుకోవడానికి ఇదే సమయము. What God shows you, దేవుడు నీకేం చూపిస్తున్నారు? you repent for that. నీవు దాని విషయమై పశ్చాత్తాపడు. Get right with God. దేవునితో సరి చేసుకో. Humble yourself నిన్ను నీవు తగ్గించుకో. before God and before men also. దేవుని ఎదుట, మనుషుల ఎదుట కూడా. You have to stand before the white throne. నీవు ఆ ధవలమైన సింహాసనం ఎదుట నిలవబడాలి. I saw a great white throne, గొప్ప ధవలమైన సింహాసనం and చూచి him that sat on him, from whose face the earth and heaven fled away, and there was found no place for them. ఆ సింహాసనాసీనుడై ఉన్నటువంటి యేసు ఎదుట భూమికి ఆకాశముకు చోటు లేదు, అవి వెళ్ళిపోయాయి. That's the greatness of Jesus. అది యేసు యొక్క గొప్పతనము. Yeah, he sits on the white throne. ఆయన ధవల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. Who can help you? ఎవరు నీకు సహాయం Why చేయగలరు? you are not afraid ఎందుకు నువ్వు భయపడట్లేదు? with the word of God? దేవుని మాటను బట్టి. Revelation 20th chapter ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము and verse 15. 15వ వచనము. And whosoever not found written in the book of life was cast into the lake of fire. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. You are not afraid even when you read and meditate the word of God. నీవు ఈ మాటలను చదువుతున్నప్పుడు కానీ ధ్యానిస్తున్నప్పుడు కానీ భయపడట్లేదు. 1 Corinthians మొదటి కొరింథీ 3rd chapter 3వ అధ్యాయము 12th verse. 12వ వచనము. Now if any man build upon the foundation with silver, gold, precious stones, wood, hay and stubble. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల. How you are building up your life? మరి నీ జీవితమును దేనితో కడుతున్నావు? With hay గడ్డితో కడుతున్నావు or gold? లేదా బంగారంతో కడుతున్నావా? Are you building your life with gold? నీవు నీ జీవితాన్ని బంగారంతో కడుతున్నావా? With holiness? పరిశుద్ధతతో If కడుతున్నావా? you are building your spiritual life with holiness, నీ ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధతతో కట్టినట్టయితే that will remain. అది నిలిచి ఉంటుంది. And with silver వెండితో కట్టు, and precious stones, విలువైన రాళ్లతో that will remain. అది నిలిచి ఉంటది. If you are building with hay and stubble, లేదా అలా కాకుండా నీవు గడ్డి, కొయ్యకాలతో కనుక the fire will come and consume everything. అగ్ని వచ్చి సమస్తాన్ని కూడా దహించి వేస్తుంది. Let us pray. ప్రార్థించుకుందాము. Gracious and loving Father, కృపగల ప్రేమగల పరలోకపు thank you, Lord, for giving us your word. మీ వాక్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. Help us not to neglect your salvation. నీ రక్షణ నిర్లక్ష్యపరచుకోకుండా సహాయం చేయండి. Lord, help us to work it out. ప్రభా, దాన్ని కొనసాగించడానికి సహాయం చేయండి. Touch them, Lord. వారిని ముట్టండి ప్రభా. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Now may the grace of the Lord Jesus Christ, the love of God, the fellowship of the Holy Spirit may rest upon us. Amen. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.